హలో గైస్! వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ విత్ మాస్టర్స్. సో, నేనైతే చాలా రోజులుగా వీడియోస్ అయితే చేయట్లేదు. ఆల్మోస్ట్ 2 మంత్స్ అయితే అవుతుంది. సో, ఎందుకంటే వార్ జరిగింది కదా! సో, వార్ అయితే నాకైతే నా లైఫ్‌లో అయితే కొద్దిగా ఇంపాక్ట్ అయితే కలిగింది. నాకైతే లాసెస్ అయితే వచ్చాయి. బట్ నేనైతే సేఫ్‌గా అయితే ఎగ్జిట్ అయ్యాను. కానీ ఎంత ఎగ్జిట్ అయినా సరే నాకైతే లాస్ వచ్చాయి కాబట్టి కొంచెం ఈ టైంలో వార్ టైంలో మనం కొంచెం మార్కెట్‌లో సస్టైన్ అవ్వడం కన్నా సో, బయటకొచ్చడం బెటర్ అనిపించి నేనైతే మార్కెట్‌లో అయితే ఎగ్జిట్ అయిపోయాను. సో, నాకైతే లాసెస్ అయితే ఫేస్ చేశాను ఫ్రెండ్స్. సో, ఫ్రాంక్‌గా చెప్పాలంటే ఎందుకంటే నాకు హ్యూజ్‌గా లాస్ వచ్చింది. సో, ఎప్పుడైతే హ్యూజ్‌గా లాస్ వచ్చిందో నేనైతే కొంచెం భయపడిపోయి ఇంకా ఎగ్జిట్ అయిపోయానన్నమాట. ఎగ్జిట్ అయిపోయిన తర్వాత సో, ఇంక మార్కెట్ అయితే ఇంకా కొలాప్స్ అయిపోయింది. సో, ఏదైతే జీరో అయిపోవాల్సింది నా అకౌంట్ అయితే సో, లక్కీగా నేను సేవ్ అయ్యి కొంచెం బయటకొచ్చేసి కొంచెం అయితే నాకైతే పర్లేదులే నేను లాస్ వచ్చినా సరే కరెక్ట్ టైంకి ఎగ్జిట్ అయిపోయాను అనే ఒక ఫీల్‌లో అయితే ఉన్నాను. సో, అందుకే ఆ మార్కెట్‌లో అయితే ఎటువంటి ట్రేడ్స్ అనేది తీసుకోలేదు. ఇన్వెస్ట్‌మెంట్ కూడా చేయలేదన్నమాట. సో, ఇన్వెస్ట్‌మెంట్ దిగాను. మీకు తెలుసు ఆ విషయం కూడా. సో, ఇన్వెస్ట్‌మెంట్ నుంచి నేను ఇన్వెస్ట్‌మెంట్‌లో కూడా లాస్ అయ్యాను. అట్ ద సేమ్ ట్రేడింగ్‌లో కూడా లాస్ అయ్యాను. సో, మార్కెట్‌లో అయితే మంచి అంటే మొమెంటమ్ అయితే నాకెప్పుడు ఇదనిపించలేదు. ఎందుకంటే పాస్ట్ 2, 3 మంత్స్ కూడా నేను అబ్జర్వ్ చేసిందేంటంటే మార్కెట్‌లో కొంచెం గ్యాప్ అప్‌లు, గ్యాప్ డౌన్‌లు ఇయన్నీ అవ్వడంతో కొంచెం నాకేంటంటే కొంచెం క్లారిటీ లేదనమాట. సో, ఇప్పుడు నాకు మార్కెట్‌లో అయితే కొంచెం ఓకే. పర్లేదు మార్కెట్ అయితే కొంచెం స్టేబుల్‌గానే ఉంది. సో, మార్కెట్ మొమెంటమ్ అయితే కొంచెం క్లీన్‌గానే ఉందని అనిపించింది. సో, అందుకని నేనింకా ట్రేడింగ్ స్టార్ట్ చేశాననమాట మళ్ళీను. సో, ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోద్ది? రేపు మార్కెట్‌లో మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏ విధంగా ఉండబోద్దో క్లియర్‌గా చెప్తా చూడండి. సో, రేపు మార్కెట్ గనక మీరు అబ్జర్వ్ చేస్తే, రేపు మార్కెట్‌లో మీరు చూస్తే గనక అంటే మార్కెట్‌లో అయితే కొంచెం ఏదైతే ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉందో, ఆ రెసిస్టెన్స్ జోన్ నుంచి ఫాల్ అనేది కనిపించింది కాబట్టి, సో, మార్కెట్ మాక్సిమం ఫాల్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. సో, జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో, నేనైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ వీడియో ఎండ్‌లో పెడతాను. మీరు కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు. అండ్ తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో, జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఎందుకంటే మార్కెట్ కొంచెం ఇప్పుడు స్టేబుల్‌గా వచ్చింది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.